ఇప్పటికి 78 ఇండిపెండెన్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 79థ్‌లో కూడా ఎంటర్ అయిపోయాం. కానీ ఇప్పటివరకు మీలో ఎవరికైనా ఆగస్ట్ 15కే మనకి ఎందుకు ఇండిపెండెన్స్ డే వచ్చిందనే డౌట్ వచ్చిందా? అసలు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశారా? ఈరోజు మనం తెలుసుకుందాం రండి. 1857 సిపాహీ రివోల్ట్ నుండి మన 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇంకా సాల్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్స్ ఇలాంటివి ఎన్నో అయ్యాయి. కానీ అప్పుడు నుండి రాని ఇండిపెండెన్స్ కరెక్ట్గా 1947 ఆగస్ట్ 15కే ఎందుకు వచ్చిందో తెలుసా? 1939 టు 1945 జరిగిన వరల్డ్ వార్ 2 వల్ల బ్రిటిష్ ఎకనామికల్గా ఇంకా మిలిటరీ వైజ్గా చాలా వీకెన్ అయ్యింది. సో దాంతో బ్రిటిషర్స్ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యి లెట్స్ మూవ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అనేసి డిసైడ్ అయ్యారు. 1945లో వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత అక్కడ యూకేలో లేబర్స్ పార్టీ ఆర్గనైజేషన్ అనేది జనరల్ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. దాని తర్వాత ఆ పార్టీ లీడర్ క్లిమెంట్ అట్లీ అనే అతను లెట్స్ మూవ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అండ్ లెట్స్ రూల్ అవర్ సెల్స్ అని చెప్పేసి ఓ స్లోగన్ పాస్ చేసిన తర్వాత బ్రిటిషర్స్ అంతా వాళ్ళ కంట్రీకి వెనక్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. బట్ గెలిచిన వెంటనే వాళ్ళు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలని అనుకోలేదు. బట్ రైట్ టైం కోసం వెయిట్ చేసి జూన్ 1948లో మనకి ఇండిపెండెన్స్ ఇద్దామని అనుకున్నారు. బట్ దాని తర్వాత ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మన నాన్ వైలెన్స్ ఇంకా వైలెన్స్ మూమెంట్స్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వల్ల ప్రెషర్ ఫీల్ అయ్యి వాళ్ళు ఆ ఇండిపెండెన్స్ డే అనేది మనకి బ్యాక్కి జరిపారు. బట్ 1945 ఆగస్ట్ 15కి ఏమైందంటే జపాన్ అనేది వరల్డ్ వార్ 2లో యూకేకి సరెండర్ అయిపోయింది. సో ఇది ఎలా చూసుకున్నా సరే విక్టరీ ఫర్ అస్ అనుకొని వాళ్ళు డిఫీట్లా చూడకుండా మనకు ఆ రోజు ఇండిపెండెన్స్ డే ఇద్దామని డిసైడ్ అయ్యి ఇండిపెండెన్స్ డే ఇచ్చారు. బట్ ఇచ్చారు అనడం కంటే మనం సాధించాం అనడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 1857 టు 1947 వరకు మనం రెస్ట్లెస్గా మన ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడితే మన ఎంతోమంది నేషనల్ లీడర్స్ మహాత్మా గాంధీ అయి ఉండొచ్చు, సుభాష్ చంద్రబోస్ అయి ఉండొచ్చు, బాల్ గంగాధర్ తిలక్ అయి ఉండొచ్చు, లేదా భగత్ సింగ్ అయి ఉండొచ్చు. ఇలా ఎంతోమంది వైలెంట్ వేస్లో ఇంకా నాన్ వైలెంట్ వేస్లో మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తే మనకు ఆఖరికి 1947లో బ్రిటిషర్స్ ప్రెషర్ ఫీల్ అయ్యి ఎకనామికల్గా ఇంకా మిలిటరీ వైజ్గా వీకెన్ అయ్యి మనకి ఇండిపెండెన్స్ డే ఇవ్వడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఇండిపెండెన్స్ డే తీసుకొస్తే బట్ అన్ఫార్చునేట్లీ మన బుక్స్లో మ్యాక్సిమం ఆఫ్ ది మెంబర్స్ నాన్ వైలెన్స్ వల్ల వచ్చింది, ఇంకా మన మహాత్మా గాంధీ వల్ల వచ్చింది అనేసి చదువుతూ ఉంటాం. బట్ మహాత్మా గాంధీ ఒక్కరే కాదు, ఏ సుభాష్ చంద్రబోస్ లేకపోయినా, భగత్ సింగ్ లేకపోయినా మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చేది కాదు. ఇంకా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ లీడ్ చేసిన తర్వాత గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ది ఫ్రీడమ్ అనే స్లోగన్ పాస్ చేసిన తర్వాత చాలా లక్షల మంది ఫ్రీడమ్ ఫైట్ కోసం బయలుదేరి వెళ్ళారు. సో దానివల్లే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. బట్ నేను ఇక్కడ మహాత్మా గాంధీని ఏం తక్కువ చేయట్లేదు, కానీ అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఈక్వల్గా ఫైట్ చేస్తేనే మనం ఈరోజు ఇలా ఉన్నామని నేను చెప్తున్నాను. ఫైనల్లీ అందరికీ హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే.